జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి. నిరుపేద జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య అందించాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి కోరారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావును కలిసి ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, జరిగిన ఫీజుల భారం కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జర్నలిస్టులకు కొంత ఉపశమనం కలగాలంటే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు రాయితీ 100% ఇస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, జయబాబు, రవి, ఆంజనేయులతో పాటు సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయన్నలు పాల్గొన్నారు. పిల్లల ఫీజులు చాలా భారంగా మారింది. మేము ఒకటే విన్నవిస్తున్నాము. ఇప్పుడు పనిచేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి గారు మొన్న పనిచేస్తున్న ఆయన జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించారు. అలాగే ఈరోజు కర్నూలు జిల్లాలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కర్నూలు జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ప్రభుత్వానికి కానీ ఇట్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు చిన్న విన్నపం ఏమంటే, అయ్యా జర్నలిస్టుల పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము మొదలుపెట్టుకుంటున్నాము. వాళ్ళ మీద సానుభూతి తెలిపి వాళ్ళకు ఇచ్చే రాయితీ 100%గా ఇచ్చేలాగా మీరు మాకు సాయం చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి చిన్న విన్నపం కోరుతున్నాము.